లేదు, ఆ స్కాములో లేరు కానీ ఇళ్ల పట్టాల స్కాము, కమిషన్లు కొట్టేసే కేసుల్లో ఉన్నా. అదే నాకు భయం పట్టుకున్నది. ఏం భయపడకు, ఒక్కసారి లోపలికి వెళ్తే అంత అలవాటైపోద్దియా. ఏం అలవాటు ఏమో, తిని తిరగడానికి బాగా అలవాటు పడ్డా. ఆ జైల్లో చిప్పకూడి తిని ఊసలు లెక్క పెట్టాలంటే పైకేదో మాట్లాడుతున్నా గాని నాకు రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదని మనవి చేస్తున్నా. మీ వాళ్ళు ఎలాగో చాలా మంది లోపలికి వెళ్ళారుగా, నువ్వు కూడా వెళ్ళొస్తే ఒక ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. జైలుకి వెళ్ళాక నీతో కూడా నాకు పని ఉంది యా. నాతోనా? జైలుకి వెళ్ళాక ఏం పనేమిటి? నేనొక సినిమా చేయాలనుకుంటున్నాను. అడ్డమైన తప్పుడు పనులు చేస్తే జైల్లో శిక్షలు ఎలా ఉంటాయో, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీ అందరినీ ఒరిజినల్ గా చూపిద్దామని అనుకుంటున్నాను యా. ఏ ఆర్జీవి, ఆ లెక్క నువ్వు కూడా అందులో ఉంటావు. అలాంటి పిచ్చి పనులేవి చెయ్యకు, మళ్ళీ మా బండారం మొత్తం బయటపడిపోతుంది. కావాలంటే మా క్యారెక్టర్లు పెట్టుకుని వేరే వాళ్లతో రాసుకుని చేయించుకో. మీ పాత్రలకు వేరే వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు యా. అందుకే జలగన్నను, డైమండ్ రాణిని, గుట్కా నానిని వీళ్ళందరినీ పెడుతూ సినిమా చేయబోతున్నాను. అదేదో ఇప్పుడు బయట ఖాళీగా ఉన్నావు, ఇప్పుడు తీయవచ్చు కదా చలనచిత్రం. నో, ఇప్పటికన్నా మీరంతా జైల్లో ఉన్నప్పుడు తీస్తేనే బాగుంటది యా.